ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం పట్టబోతోంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీకు జరగబోయే పూర్తి మార్పులు, ఈ పేరుగల స్త్రీ ప్రవేశం మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. ఈరోజు మీకోసం ఎంతో ప్రత్యేకమైనటువంటి సందేశం అయితే తీసుకువచ్చామండి. గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మరియు కాలచక్రం మీకు అనుకూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ వేగం అందుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఊహించని శుభవార్త వినే అవకాశం ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభించే సమయం దగ్గర పడబోతోంది. గతంలో మిమ్మల్ని నిరాశపరిచినటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారవచ్చు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె మీకు ఒక స్నేహితురాలిగా, సహాయకురాలిగా లేదా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారవచ్చు. ఆమె రాకతో మీ యొక్క ఆలోచనలలో, నిర్ణయాలలో మరియు భవిష్యత్తు ప్రణాళికలలో కూడా మంచి మార్పులు అయితే రావచ్చు. కొందరికి ఇది ప్రేమ సంబంధంగా ఉండవచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపార పరంగా సహకారం అందించే వ్యక్తిగా కూడా ఉండవచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఆనందకరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్నటువంటి ఒక్క కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు గుర్తింపు కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు మరియు లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా లభించవచ్చు. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. మీరు పెట్టిన శ్రమ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో అహంకారం, తొందరపాటు నిర్ణయాలు మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మీపైన అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు కాబట్టి మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని పెట్టి ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ శుభ ప్రభావం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. అదృష్టం మీ తలుపు తట్టుతున్నప్పుడు దానిని గుర్తించి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్గా నిలిచే సంఘటనలు త్వరలోనే చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి సందేశం ఏమిటి అంటే, విశ్వాసంతో ముందుకు సాగండి. మీ కష్టం వృధా కాదు. మీ జీవితంలో వెలుగు నింపే సమయం దగ్గర పడబోతోంది. అదృష్టం, ధనం, గౌరవం మరియు సంతోషం మీ వైపు అడుగులు పడబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి వారికి ఇప్పటి వరకు మీరు ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు. కొంతమంది మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోలేదు. మీరు చేసిన సహాయాలన్నింటికీ కూడా గుర్తింపు రాలేదు. కానీ ఇకపైన పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీ విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెడతారు. మీకు దూరమైన వారు కూడా మళ్ళీ మీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ ప్రవేశం మీ జీవితంలో విశేషమైన మార్పులకు కారణం కావచ్చు. ఈ వ్యక్తి మీ యొక్క అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా మీరు తీసుకునే నిర్ణయాలలో కీలకమైన పాత్ర కూడా పోషించవచ్చు. ఆమె మాటలు, ఆమె యొక్క సహకారం, ఆమె యొక్క ప్రోత్సాహం మీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారవచ్చు. కొందరికి ఇది ప్రేమ రూపంలో, మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల రూపంలో కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి మార్పులు అయితే ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుల భారం తగ్గే సూచనలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. గతంలో కోల్పోయిన అవకాశాల కంటే గొప్ప అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా విశ్వం సహకరిస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉండేవారికి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. మీ కృషిని అధికారులు గుర్తిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి అవకాశం దొరకవచ్చు. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు మరియు లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడవచ్చు. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తొలగి ప్రేమాభిమానాలు కూడా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా మారుతుంది. ఈ సమయంలో
జీవితంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని అవకాశాలు మొదట చిన్నవిగా కనిపించిన భవిష్యత్తులో అవే మీ యొక్క విజయానికి పునాది కావచ్చు. అందుకే ఏ అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా అనేది వేయవద్దు. దైవం యొక్క అనుగ్రహం మీపైన ఉంటుంది. మీరు నమ్మకంతో ధైర్యంతో ముందుకు సాగితే మీ జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే శుభ సమయం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలను తీసుకువస్తుంది. కర్కాటక రాశి వారికి ఒక సందేశం. గతాన్ని మర్చిపోకండి. భవిష్యత్తు మీకోసం అద్భుతమైన కానుకలను సిద్ధం చేస్తోంది. మీ అదృష్టం మేల్కొనే సమయం అయితే వచ్చేసింది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూసేద్దాం. కర్కాటక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. దయ, కరుణ వీరిలో అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు. ఒక పని చేపడితే పూర్తి చేసే వరకు కూడా ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మికత మరియు దైవభక్తి కూడా వీరిలో ఉంటాయి. బంధాలను కాపాడుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత మరియు ఊహాశక్తి కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరి బలహీనతలు ఏమిటి అంటే చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. తమ మనసులోని బాధలను బయటకు చెప్పరు. కొన్ని సందర్భాల్లో మూడీగా ప్రవర్తిస్తారు. ఎక్కువగా ఆలోచించడం వలన ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. నమ్మిన వారు మోసం చేస్తే త్వరగా వీరు మర్చిపోలేరు. డబ్బు సంపాదించే సామర్థ్యం వీరికి బాగుంటుంది. వ్యాపారం, విద్య, వైద్యము, కళారంగము, సేవా రంగాల్లో వీరు చక్కగా రాణించే స్వభావాన్ని గలవారుగా కూడా ఉంటారు. కష్టపడి పనిచేసి స్థిరమైన విజయాన్ని వీరు సాధిస్తారు కూడా. ప్రేమ, వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. కుటుంబ సంతోషానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు. కర్కాటక రాశి వారు బయటకు మృదువుగా కనిపించిన జీవితంలో కష్టాలను ఎదుర్కొనే గొప్ప మానసిక శక్తిని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట దినం సోమవారము. అధిపతి గ్రహము చంద్రుడు. ఈ కర్కాటక రాశి వారు హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తులు. వీరి యొక్క మనసు సముద్రం లాంటిది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఒకసారి ఎవరినైనా తమవారిగా భావిస్తే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సరి చేయడానికి వీరు సిద్ధపడతారు. చంద్రుడి ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు కావడంతో వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరుల బాధను తమ బాధలాగా వీరు భావిస్తారు. అందుకే చాలామంది వీరిని మంచి స్నేహితులాగా భావిస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో మోసం చేయడం వీరి యొక్క స్వభావం అయితే కాదు. ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం వారితోనే ఉండాలని వీరు కోరుకుంటారు. భాగస్వామి సంతోషం కోసం తమ యొక్క సుఖాలను కూడా వీరు త్యాగం చేసే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. కుటుంబమే ప్రపంచంగా జీవిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా సరే వీరు భరిస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.